హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ హిలారియస్ సమాగ్రం ఇంటివాడ. ఈ రోజు మనం క్రిస్పీగా ఆనియన్తో గోంగూర పచ్చడి చేసుకుందాం. ముందుగా 2-3 కట్ట గోంగూరని తీసుకొని శుభ్రంగా ఒలిచి పక్కన ఉంచుకోవాలి. ఆ ఒలిచిన గోంగూరను మనం శుభ్రంగా వాటర్లో అనేది క్లీన్ చేసుకోవాలండి. దానిలో అయితే ఎలాంటి ఇసుక అనేది లేకుండా మినిమం 2-3 టైమ్స్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే పచ్చడికి సరిపడా కనీసం ఒక 10 వరకు పచ్చిమిర్చి అనేది తీసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ వాష్ చేసిన వాటర్లోనే నెక్స్ట్ మనం గోంగూర అనేది కూడా యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలండి. గోంగూర అనేది అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇసుక అనేది ఉన్నట్లయితే కనుక పచ్చడి అనేది బాగోదండి. శుభ్రంగా చేసుకున్న గోంగూరని మనం పక్కన ఉంచుకుంటాం. నెక్స్ట్ అయితే మనం పచ్చడి ప్రిపరేషన్లోకి వెళ్దాం రండి. ఫస్ట్గా మనం స్టవ్ అనేది ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాణీని పెడతాం. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేద్దామండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే మనం క్లీన్ చేసి ఉంచుకున్నామో పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాము. పచ్చిమిర్చి అనేది నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము గోంగూరను కూడా యాడ్ చేస్తామండి. పచ్చిమిర్చిని తీసి పట్టుకుంటున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మనం గోంగూరని యాడ్ చేస్తాం. చూడండి, గోంగూర అనేది ఎలాంటి పచ్చదనం అంటే పసరు అనేది లేకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేపుకోవాలండి. సో ఆ గోంగూర అనేది మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఎలాంటి పచ్చి ఆకులు అనేది లేకుండా పచ్చదనం లేకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మొత్తం నీట్గా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం ఒక రోల్ అనేది తీసుకున్నామండి పచ్చడి చేసుకుంటాకి. రోట్లో అయితే చాలా బాగుంటుంది. రోట్లో ముందుగా కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే 5-6 రెబ్బల వెల్లుల్లిపాయ అనేది వేస్తానండి. దాంతోపాటు రాక్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పండి. ఈ మూడింటిని కూడా యాడ్ చేస్తున్నాను. కళ్ళుప్పు వేసిన తర్వాత కచ్చా రిచ్చాగా దంచుకోవాలి. కచ్చా రిచ్చాగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం వేపుకున్న మిర్చి అనేది ఉంటుంది కదండి, ఆ మిర్చి అనేది వేసుకోవాలి. మిర్చిని కూడా కచ్చా రిచ్చాగా దంచుకోవాలండి. కచ్చా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే కనుక మగ్గపెట్టి ఉంచామో గోంగూర అనేది యాడ్ చేస్తున్నాము. దాన్ని కూడా కచ్చా దంచుకోవాలి. నెక్స్ట్ అసలు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఈ గోంగూర పచ్చడి ఫ్లేవర్ నుంచి తాలింపండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాణీని పెట్టుకొని తాలింపు సరిపడా ఆయిల్ అనేది వేస్తున్నాను. దాంట్లో తాలింపు దినుసులు వేస్తున్నాను అంటే ఆవాలు, సాయనపప్పు, పచ్చిశనగపప్పు వేసి అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అండ్ అలాగే 2-3 ఎండుమిర్చి అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు అక్కడ ఫ్లేవర్ వచ్చే కరివేపాకు అండి. తాలింపుకి కరివేపాకు అనేది మోస్ట్ అండి, అదే కదా ఫ్లేవర్ ఇచ్చేది. కరివేపాకు కూడా చెప్పట్లు ఆడిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ మనం ఏదైతే దంచి పక్కన పెట్టి ఉంచుకున్నామో ఆ గోంగూరను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటానండి. సో మనకు కావాల్సిన క్రిస్పీ ఆనియన్స్తో ఉండే గోంగూర అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం నార్మల్గా తినొచ్చండి. అలాగే రోటీస్లోకి తినచ్చు. క్రిస్పీ ఆనియన్ కలిపి చాలా బాగుంటుంది. నా ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. దాంతో ఆమ్లెట్ అనేది మస్ట్ అండి. నేను గోంగూర పచ్చడి, వైట్ రైస్, ఆమ్లెట్. ఫస్ట్ అయితే కనుక ఒక ముద్ద నేను నార్మల్గా నెయ్యితో తింటాను. వెయిట్ చేయండి. సో ఆనియన్ అనేది మధ్యలో క్రిస్పీగా కలుపుతూ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏంటంటే ఆమ్లెట్తో కూడా తింటాను. ఆమ్లెట్తో కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.